దాంతోపాటు అసలు బస్సు యాత్రకు పూర్తి ఏదైతే ఉన్నారో అసలు మొత్తం ఆర్గనైజర్ అసలు ఏం జరిగింది బస్సు యాత్ర మీకు గాను మీరు కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని వచ్చి బస్సు యాత్ర ఏమన్నారా అప్పుడు ఏం జరిగింది అసలు వాస్తవానికి అందరం అనుకున్నాం, అంటే స్టూడెంట్స్ అందరూ అనుకున్నాం. ఇక ప్రతిపక్షంలో ఏది ఉన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్తేనే బాగుంటుందని చెప్పేసి అందరు స్టూడెంట్ డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళాము. అంటే మేము కష్టపడ్డాం, చాలా ఎంత కష్టపడ్డాం అంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పోతే బొమ్మర హాస్పిటల్లో ఆ చలిలో బయట స్కూల్లో పడుకున్నాం మేము. కొన్ని జిల్లాల్లో మిర్యాలగూడలో కొన్ని చోట్ల దాడులు కూడా జరిగినాయి మా మీద. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది మాకేదో పదవులు ఇస్తుందని చెప్పి మేము చేయలేదు. గవర్నమెంట్ పోతే కొత్త గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలు వస్తే మా ఉద్యోగాలు మేము చేసుకోవచ్చు అనే భ్రమలో మేము వీళ్ళ కోసం కష్టపడ్డాం. కానీ వీరు ఎట్లా మోసం చేస్తారని చెప్పేసి మేము కళ్ళలైతే కనలేదు. ఓల్ అండ్ సోల్గా ఎంత కష్టపడినా నాకు తెలుసు. ఎందుకంటే నాతో పాటు జనార్దన్ ఉన్నాడు, కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. మా మీద ఆ రోజు దాడులు కూడా జరిగినాయి. మీరు కనుక మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మీ ఉనికి ఉండదు, మిమ్మల్ని కొడతారు కంపల్సరీ అని చెప్పినా కూడా మేము భయపడలేదు ఎవరికి కూడా. ఎందుకంటే మా జీవితాలే పోయినాయి. ఇక మేము ఉంటే ఎంత పోతే ఎంత భయపడకుండా మేము బస్ యాత్ర చేసినాం. కానీ వీళ్ళు కూడా వచ్చి అదే నాటకాలు డ్రామాలు ఎన్ని రోజులు, ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎన్ని రోజులు చెప్తారు ఇదే కథలు డ్రామాలు. వినటోళ్ళు చెప్పేటోళ్ళు మీకన్నా లేకుంటే వినటోళ్ళు మాకన్నా చిక్కు ఉండాలి కదా. మేమేం మేము ఎమ్మెల్సీ పదవును లేకపోతే ఏదో అడుగుతలేం కదా. మాకున్న ఉద్యోగాలు ఇవ్వండి. మీరే చెప్పారు బీఎస్ఎల్ కమిటీ ప్రకారం 186 ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలు ఇవ్వండి. మేము మన్నేం ఇంకా కొత్త క్రియేట్ చేసి లేకపోతే మీరు ఏదో చేస్తారు మేము అనట్లేము. ఉన్న ఉద్యోగాలు మీకు ఇస్తే మేము సంతోషం చదువుకొని వెళ్ళిపోతాం. వస్తే వస్తుంది, లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం, లేకపోతే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాం. ముడ్డి కింద 32 సంవత్సరాలు వచ్చినాయి, ఏం చేయాలి అర్థం కాక ఈ రోడ్ల మీద తిరుగుతున్నాం. ఆ నోటిఫికేషన్ లేదు, ఏం చదవాలో అర్థం కావట్లేదు. సిలబస్ అన్నారు, సిలబస్ మారుస్తున్నారు. ఏం సిలబస్ మారుతారు, ఎంత సిలబస్ మారుతారు చెప్తే కదా మేము చదువుకునేది. ఒకవేళ మేము ఇప్పుడు చదివి కూర్చున్నాం అనుకో, అది లేదరా బాబు సిలబస్ మారిందంటే మనం ఇంకేం చదవాలి, అది క్లారిటీ ఇవ్వండి. దాని మీద మాట్లాడరు. ఎంతసేపు వీళ్ళు బీఆర్ఎస్లో పోతారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీతో పోతారు. ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ఇవన్నీ ఏంటంటే బట్టకాల్సి మీదేయడం కాదు, ప్రూఫ్స్తోనే మాట్లాడాలి. మేము 100% కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేసినాం ఆ రోజు, అందరికీ తెలుసు ఆ విషయం. కానీ మమ్మల్ని అంటే మాకు రేవంత్ రెడ్డి గ్యాప్ మధ్య కొంతమంది గ్యాప్ పెంచుతున్నారు. ఆ విషయం ఆయనకు మిస్గైడ్ చేస్తున్నారు. అసలు వాస్తవానికి ఈ విషయం ఆయన తెలుసుంటే మమ్మల్ని అద్దుకుంటారు. కానీ అసలు మా మధ్యన గ్యాప్ పెంచి వీళ్ళని అక్కడికి పోనీయకుండా చేస్తారు. కాబట్టి ఆయనే తెలుసుకుంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది కదన్నా. ఇప్పుడు అద్దంకి దయాకర్ను చెనగాని దయాకర్ను మానవులేని మానవతరాయి పెడితే తెలిసే సమస్య కాదు కదా. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టినా అంటే కంపల్సరీ ఒక ఇంటెలిజెన్స్ వెళ్తుంది అక్కడికి. ఎందుకు ఈ మీటింగ్ ఎందుకు జరిగింది, ఈ మీటింగ్ కనుక కారణాలు అంటే వాళ్ళకి తెలుసుంటుంది కదా. వీళ్ళు చెప్పకుండా కనీసం ఒక 100 మంది పూలు తీసుకొచ్చి బహిరంగ సభలు పెడుతుంటే మీరు చేయొద్దు, మీరు అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దంటే ఎట్లా? వాళ్ళకే భయపడలేదు, బీఆర్ఎస్ వాళ్ళకే భయపడలేదు, మీకు భయపడతామా మేము? మీకు భయపడతామా? అంటే ఇంటెలిజెన్స్ ఏం రిపోర్ట్ ఇస్తుంది మరి? ముఖ్యమంత్రి కూడా గతంలోనే ఉద్యోగస్తులు ఇక్కడ నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దు అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. ఇందిరా పార్కులో ఉద్యోగాలు వద్దని చెప్పేసి ధర్నాలు చేసే ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా వ్యాఖ్యానించాడు గతంలోనే. వీళ్ళే చెప్పింటారు, వీళ్ళే చెప్తున్నారు కదా. వీళ్ళ మధ్యలో ఉన్నారు మానవతరాయ చెనగాని దయాకరు, వీళ్ళు ఉన్నారు కదా అద్దంకి దయాకరు. వీళ్ళకి మానం లేదు, సిగ్గు లేదు, శరం లేదు. వీళ్ళు అసలు అశోక్ నాయుడు చెప్తే కొడతారు పిల్లలు నిజంగా. వీళ్ళ సిగ్గు లేకుండా మాట్లాడుతారు. వీళ్ళకేం సంబంధం, వీళ్ళకేం పదవులు మాట్లాడుతున్నారు? ఆ రోజు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చిండు, ఆయనతో మాట్లాడుకున్నారు, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకుంటే వీళ్ళకేం పని? వీళ్ళకి ఉద్యోగాలు రాలేదే, వీళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు తిరుగుతుర్రు. వీళ్ళకి సంబంధం ఏంది అసలు? వీళ్ళు మాట్లాడతారు ఫస్ట్. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల తరపున మానవతరాయి కానీ చెనగాని దయాకరని మాట్లాడితే వీళ్ళ వీపు విమానం మొత్తం అవుతుంది అనుకుంటారు. వీళ్ళకి సంబంధమే లేదు. మేము యాత్రలు చెప్పిన ఆడబండి వీళ్ళు ఎవరు తీసుకోమని చెప్పి చూడండి. నేను ఎవరైనా గొడవ పెట్టిండా? ఎవరైనా రాస్తారోకలు చేసారు? ఎవరన్నా ఎవరు తీసుకొచ్చిండు? ఇలా అనగానే పిల్లల జీవితాలు నాశనం చేసి పడేసారు మీరు. మీకు ఏ ధైర్యం ఉందని, ఏముందని? కాబట్టి చెప్తున్నా, అసలు ఇదంతా మిస్గైడ్ చేస్తున్నారు వారాన్ని. ఇక్కడ ఉన్న వాస్తవ విషయం రేవంత్ రెడ్డి గారు తీసుకునేట్లేరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ జరిగేది ఒకటి, అక్కడ చెప్పేది ఒకటి. కాబట్టి ఈ గ్యాప్ని దూరం చేసుకోకుండా కొంచెం తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం మేము. నిన్న దయాకరణ కూడా వచ్చిండు కదా చిక్కడపల్లి అభ్యర్థికి. తర్వాత ఏం జరిగింది అసలు? నిరుద్యోగుల మూడు ఎట్లా ఉంది? తను కూడా ఒక డెలిగేషన్ కమిటీ లాగా మిమ్మల్ని ఫామ్ చేసుకోమన్నారు. మీరేమన్నా పోతురా? మన ముఖ్యమంత్రిని కల్పిస్తా అని చెప్పి కూడా నిన్న మీకు మాట ఇచ్చినట్టు గుర్తు. ఈయన తీసుకెళ్తే ఆయన మంత్రి పదవి కోసం చేసుకుంటాం. ఎందుకు ఆయన పడిపోవడం? ఎందుకు? మమ్మల్ని పిలిస్తే మేము పోవా? మాకేమన్నా రేవంత్ రెడ్డి గారు ఇల్లు తెలియదా, గాంధీ భవన్ తెలియదా? ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళమే మేము, ఆయన చుట్టూ ఆయనకొని తిరిగిన వాళ్ళమే. ఈయన తీసుకెళ్తే మేము ఆడిపోయి మాట్లాడాలా? ఆయన కూడా ఇంటెలిజెన్స్ ఆయన తీసుకొస్తే మేమే పోతాం, రమ్మంటే మేమే పోతాం. మధ్యలో ఈయన ఎందుకు చెప్పు? ఈయన మంత్రి పదవి కోసమా? అసలు ఈయన ఎవరు? ఈయన ఏ హోదాలో వచ్చిండు? ఆయన ఎందుకు వచ్చిండు? ఆడికి రావడానికి కారణాలు ఏంది తెలియదా మీకు? ఎందుకు వచ్చారు అసలు? ఎన్ని డ్రామాలు బంద్ చేయండి. బరాబర్ నోటిఫికేషన్ ఇవ్వాలబ్బా. ఒకటే మాట, వాళ్ళకైతే నోటిఫికేషన్ ఇస్తేనే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. పోతే మాత్రం పాతాళానికి పోతారు. ఇంకో 30 సంవత్సరాల వరకు అసలు కాంగ్రెస్ ఉండేదని ఒక మాట వస్తుంది. ఆ పని చేసుకోకుండా మీ పని మీరు చేయండి, మా పని మమ్మల్ని చేసుకునియండి.
అనవసరంగా బట్టగాల్సి మీద వేస్తుంటే బాగోదు. ఎట్లా ముఖ్యమంత్రి మిమ్మల్ని పిలవడు, ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ తప్పు సమాచారం ఇస్తుందని మీరే అంటున్నారు. మధ్యవర్తిగా ఒక అతను వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, అతను మామూలు వ్యక్తి కాదు. తీసుకపోతా అంటే ఎందుకు మరి, మీకెందుకు బేసిజాలు పోవడానికి? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4-5 సార్లు మేము హెస్టెడ్ చేసినాం, ఇక్కడ ముట్టడి చేసినాం. అప్పుడు రావచ్చు కదా, సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి వస్తున్నాడా, అంత ముందు కూడా రావచ్చు కదా. ఒకసారి గ్రూప్ 1 ఉద్యమం ఇక్కడ చేసినప్పుడు కూడా మేము చాలాసార్లు ఫైట్ చేసినాం. ఎందుకంటే గ్రూప్ 1కి టైం కావాలి, కొంత సమయం కావాలి. 29 వల్ల పిల్లలు అన్యాయం అయిపోయి అప్పుడు ఆడబండి నేను అప్పుడు రావచ్చు కదా. ఇప్పుడు ఎందుకు వస్తుండు, ఎలక్షన్స్ ఉన్నాయన్నా. ఇవన్నీ కథలు డ్రామాలు మా ముందలొద్దు. మేము మీ చూసే వచ్చిన వాళ్ళం. వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు మంత్రి పదవుల కోసం, ఎమ్మెల్యే కోసం వస్తారు. మాకు మేమేదో పదవులు అడుగుతున్నట్టు మాట్లాడుతారు వీళ్ళు. మాకేం అవసరం లేదు నాయన, మా నోటిఫికేషన్ మాకు ఇస్తే హ్యాపీగా చదువుకుంటాం, లేకపోతే చేత కాకపోతే పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఊళ్ళో పోయి వ్యవసాయం చేసుకుంటాం. అది చేత కాకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏ పార్టీ నుంచి నిలబడతాం. కానీ మీలాగా పిల్లల్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు ఇష్టం కాదు. మా గురించి యావత్ తెలంగాణ నిరుద్యోగులు మొత్తం తెలుసు. గ్రూప్ 1 నుంచి మేము పోయిన గవర్నమెంట్ కూడా ఫైట్ చేసినాం. ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చాలా ఫైట్ చేసినాం. ఎన్ని రాస్తారోకులు చేసినాం మాకు తెలుసు ఆ విషయం. వీళ్ళకేం తెలుసు, ఈ ల్యాండ్ బండి అప్పుడు అసలు గవర్నమెంట్ రాదనే ఫీలింగ్లో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆస్తులు పంపకాలు మాట్లాడుతారు వీళ్ళు. అలా ఎట్లా మరి 2 లక్షల ఉద్యోగాలు ఇంకొక 3 సంవత్సరాలు ఉంది కదా, ఆల్రెడీ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 60,000 ఇచ్చారు, ఇంకా మిగతా 1,40,000 గవర్నమెంట్ ఎండేలోపు ఇస్తారని అనుకుంటున్నారా మీరేమన్నా? 2025 డిసెంబర్ వరకు చూస్తామన్నా. ఓన్లీ 2 సంవత్సరాలు, ఒక సంవత్సరం కాలేదుగా, ఇంకో సంవత్సరం చూస్తాం. ఇంకా 5 నెలలు ఉంది. రాకపోతే మాత్రం బరాబర్ ఉద్యమం చేస్తాం. వీళ్ళని ఎట్లా ఏడ దింపాలో మాకు తెలుసు. వాళ్ళని దింపిన వీళ్ళని పెద్ద మాకేం లెక్క కాదులే, కానీ వీళ్ళని కూడా దింపేస్తాం. ఎవరు దింపరు, నిరుద్యోగులు దింపుతారు, మాకు అవసరం లేదు. ఉద్యోగాలు రాకపోతే వాడిపోయి వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు, నాన్న నాకు ఉద్యోగం వెళ్ళి మోసం చేసిన అంటారు. వాళ్ళు రైతు బంధు ఇచ్చినా పట్టించుకోరు, రైతు బీమా ఇచ్చినా పట్టించుకోరు, తులం బంగారం ఇచ్చినా పట్టించుకోరు. ఎందుకంటే నా కొడుకు జీవితమే బాగాలేదు, నువ్వేం చెప్తావు అని చెప్పేసి వాళ్ళు దింపుతారు. మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి అర్థమైపోయి క్లారిటీ అయిపోతుంది. ఆల్రెడీ క్లారిటీ వచ్చింది, ఇంకొంచెం 90% క్లారిటీ వచ్చింది. 10% వస్తే ఫుల్ఫిల్గా అవుతారు వాళ్ళు కూడా. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి చాలా అవకతవకలుగా, అంటే చాలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. కనీసం మేనిఫెస్టో చూసుకోకుండా కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రెస్ మీట్ పెట్టడాన్ని అయితే నిరుద్యోగులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే మా ఉద్యమ కార్యాచరణ రేవంత్ రెడ్డి వరకు పోనివ్వట్లేదు, కొందరు మధ్యవర్తిగా ఉండి నాయకులు మమ్మల్ని మోసం చేస్తున్నారు, మాకు ముఖ్యమంత్రి వద్దకు పోవడానికి ఎలాంటి మధ్యవర్తులు అవసరం లేదు, డైరెక్ట్గా మా సమస్యలు ముఖ్యమంత్రి వద్దనే తేల్చుకుంటాం, దమ్ముంటే అప్పుడు ఏదో ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఎలా వచ్చారో ఇప్పుడు కూడా అలాగే వచ్చి మా సమస్యలు స్వయంగా ముఖ్యమంత్రి తెలుసుకుంటేనే మేము ముఖ్యమంత్రితో డైరెక్ట్ తెలుసుకుంటాం. కానీ మధ్యలో ఈ ఎమ్మెల్సీలు, ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరూ అవసరం లేదు. బస్సు యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంది కాబట్టి కేవలం నిరుద్యోగుల దగ్గర ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, అశోక్ నగర్ నుండి.